తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బీసీల నినాదంతో జరిగిందని, రాబోయే 30 ఏళ్ల పాటు బీసీలకు తిరుగులేని అవకాశాలు కల్పించేది తమ పార్టీయేనని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడ భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీలో టీడీపీ పశ్చిమ నియోజకవర్గ బీసీ విభాగం అధ్యక్షులు ముదిరాజు శివాజీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జ్యోతిరావు పూలే విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు, జ్యోతిరావు పూలే విగ్రహాలను ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మరియు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆవిష్కరించారు. వందలాది మంది పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వందేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత వైసీపీ హయాంలో బీసీలపై దాడులు జరిగాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటింటికి తెలుగుదేశం ద్వారా ప్రతి ఇంటి సమస్యలను తెలుసుకునే గొప్ప వేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా కొనియాడారు. నియోజకవర్గ నాయకుల ఐక్యతనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ముదిరాజు శివాజీతో పాటు టీడీపీ మైనార్టీ నేత ఫతావుల్లా, జనసేన నేతలు తిరుపతి అనుష, సురేష్ మరియు ఇతర పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ బీసీఎల్ అధ్యక్షులు శివాజీ ముదిరాజు గారి ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు గారి అదేవిధంగా విగ్రహ ప్రారంభానికి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి చేతుల మీదుగా జరిగినది. ఇదే కార్యక్రమం పార్టీ నాయకులు అందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాము. దయచేసి సీనియర్ నాయకులు అందరూ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సీనియర్ నాయకులు అనేటువంటి అందరూ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. వేదికను అలంకరించిన కూటమి నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఉన్నందుకు మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవాళ నిజంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా ఈ ప్రాంతంలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంటికి వెళ్ళి వాటి సమస్యలను తెలుసుకుని వాటి కోసం పోరాటాలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక మనం చూస్తే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒక్క నాయకుడు గారు ఒక్క కార్యకర్త కూడా ప్రజలు పాపాన్ని పోవాలి వాళ్ళ కష్టాల గురించి తెలుసుకున్న నాయకులు లేదు, కార్యకర్తలు గత ప్రభుత్వంలో లేదు. మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి తెలుగుదేశం అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో సమస్యలను తెలుసుకునే అధికారులను అప్రమత్తం చేసి సమస్యలను పరిష్కరించడంలో మన నాయకులు కార్యకర్తలు చేసే కృషి ఎప్పటికీ మరవలేనిది. గత సంవత్సరంలో కూడా ఇదే పశ్చిమ నియోజకవర్గం మన వన్ పోస్ట్లోకి వస్తే మనం కూడా పశ్చిమ నియోజకవర్గం మళ్ళీ రాష్ట్రంలోనే 2వ స్థానానికి వచ్చింది అంటే అది పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఉన్న నాయకులు కార్యకర్తలకి ఉన్న బలం. వాళ్ళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో శివాజీ మరియు వాళ్ళ మిత్రుల ఆధ్వర్యంలో కూటమి నేతలందరం కలిసి ఇద్దరు ఆదర్శ వ్యక్తులు, మాకు ఎప్పటికీ ఆదర్శంగా ఉండే వ్యక్తులు ఇద్దరు. ఒకరు గౌరవ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు అయితే మరొకరు పూలే గారు. ఎందుకంటే తెలుగుదేశం పుట్టిందే బీసీ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వారిద్దరి విగ్రహాలను ఇక్కడ ఆవిష్కరించుకుంటాం. కూటమి నాయకత్వం అందరూ కూడా కలిసికట్టుగా ఈ విగ్రహావిష్కరణ దిగ్విజయంగా చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా వారిద్దరూ ఏ ఆశయ సాధనతో
మనల్ని అందరినీ నడిపించారో అదే ఆశయ సాధనతో కూటమి ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ ఆ మహనీయుని యొక్క విగ్రహావిష్కరణ చేయటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా పశ్చిమ నియోజకవర్గంలో కూటమి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. వర్గం బీసీసీఎల్ ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు గారు అలాగే జ్యోతిరావు పూలే గారి విగ్రహావిష్కరణలు ఎంపీ గారి చేతుల మీదుగా అదేవిధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న గారి సారథ్యంలో నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున హాజరై ఏదైతే ఈరోజు బీసీలకి అత్యధిక రిజర్వేషన్ కల్పించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ బీసీలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఘన స్వాగతం పలకడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా బీసీలందరికీ కూడా ఖచ్చితమైన న్యాయం చేయగలిగింది కేవలం కూటమి ప్రభుత్వం మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు అన్న సంగతి ఈ విషయం సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి 42-43 డివిజన్ ఆధ్వర్యంలో మరి బీసీలకి మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా పెద్దపీట వేస్తూ వచ్చింది. అదేవిధంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా 33% బీసీలకి కల్పిస్తూ హోదా కల్పిస్తూ అదేవిధంగా ఎన్నో విధాలుగా బీసీలకి అండగా ఉంటుంది మన కూటమి ప్రభుత్వం. మరి కేసీఆర్ చిన్ని గారు మనకి ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా అనేక పథకాలు మనకి ఎంతో తెలియనివన్నీ కూడా ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తూ ఎవరికి ఏ పథకం వర్తిస్తుందో వాళ్ళందరినీ కూడా నాయకులందరితో యాక్టివేట్ చేసి మరి అందరికీ కూడా ఇప్పిస్తున్న వాయిని మనం చూసాము. మరి ఇలాంటి నాయకులు కూటమిలో ఉండడం వల్ల మనకి ఆర్థికంగా మరి వ్యాపారంగా కూడా మనం చాలా ముందుకు వెళ్తామని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడ మరి ఇంత ఘనంగా మరి జ్యోతిరావు పూలే గారు అదేవిధంగా ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజంగా సంతోషాన్ని నింపింది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడిని ఈ రోజు 42వ డివిజన్ లో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి సారథ్యంలో మా ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న గారు నాగుల మేరా గారి సహకారంతో ఈ రోజు 42వ డివిజన్ లో అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహము అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహ ఆవిష్కరణకు ఈ రోజు 42వ డివిజన్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు పేదలకు 1000 చీరలు పంపిణీ చేయడం కూడా జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం బీసీలకు 34% ప్రకటించడం బీసీలకి నిజంగా అది గొప్ప వరం అని చెప్పాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇల్లు కూడా సంతోషంగా ఉంది. గత 5 ఏళ్లలో ఎన్నో విధ్వంసాలు ఎన్నో అగాత్యాలు చూసాం. కానీ ఇవాళ ఏమీ లేవు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ప్రతి మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో ప్రతిదీ కూడా ఇంటికి వెళ్లే విధంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సహకరించిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కేశినేని చిన్ని గారికి మా నాయకులు బుద్ధ వెంకన్న నాగుల మేరా గారికి వచ్చేసిన చిన్ని గారికి డూండి రాకేష్ గారికి పతావల్లా గారికి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. Like, subscribe and press the bell icon for new updates.